తీసుకొని వాట్సాప్ తీసుకొని అందులో ఒక నెంబర్ పెట్టాం. ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది. ఏ పని కావాలన్నా ఆ పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది. మీరు దేవుడి దగ్గరికి పోవాలి, రిజర్వేషన్ కావాలి, లేకుంటే అర్చనలు చేయాలి, రిజర్వేషన్లు కావాలి, ఆర్టీసీ బస్సు కావాలి, అన్నీ కూడా పనులు అయిపోతాయి. మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీకు డెత్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 200 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాం. రాబోయే రోజుల్లో 1000 సర్వీసులు పెడుతున్నాం. తద్వారా మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది. హాయ్ అంటే నేను పలకతా, మీ పని అంతా చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ పూర్ణిమ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. మీరు టెక్నాలజీ గురించి చాలా ఎక్కడున్నావు? ఇక్కడ ఓకే అమ్మా, క్యారీ ఆన్. సార్, మీరు టెక్నాలజీ గురించి చాలా ఆలోచిస్తారు, ఇంకా చాలా చెప్తూ ఉంటారు కదా. అదే విధంగా టెక్నాలజీ ఉమెన్ ఇన్కమ్ లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఎంత ఉపయోగపడుతుంది? టెక్నాలజీ ఉమెన్ ఇన్కమ్ లో ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ అమ్మా. టెక్నాలజీ లేకపోతే ఎవరికి లేదు ఇంకా. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఆదాయం తెస్తుందని. నేను అడుగుతాను, అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి కదా, భర్తకు కూడా ఉన్నాయి కదా, కొడుకు కూడా ఉంది కదా సెల్ ఫోను. అంటే ఇప్పుడు ఎట్లొచ్చారంటే భార్య లేకపోతే కొంత సమయం భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోయినా కొంత సమయం భార్య గడపగలుగుతుంది ఏదో పని పెట్టుకొని. ఫోన్ లేకపోతే మాత్రం ఇద్దరికీ పిచ్చి పడుతుంది. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఏంటి టెక్నాలజీ? సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా తయారైంది మీకు. కానీ సెల్ ఫోన్ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తే అక్కడి నుంచి యూట్యూబ్లకు వెళ్ళిపోతే ఏవంటే అవి చూస్తే పిచ్చి పడుతుంది, చెడిపోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు పెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఏదంటే అది చూసి లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కానీ సెల్ ఫోన్